హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వైపు చూడమని చెప్తా ఉన్నా. ఈ వైపు రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా, నేను చేయబెట్టిన వైపు. ఈ భగవంతుడైనటువంటి మహావిష్ణువు దశావతారాలు, ఇది అందరికీ తెలుసు మనకు. ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు చూడండి. అది మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం చివరిది. ఇది భగవంతుడైనటువంటి దేవుడైనటువంటి ఆ మహావిష్ణువు దశావతారాలు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, కొన్నిసార్లు మానవులకు మార్గదర్శకమైన జీవితాన్ని ఇచ్చేదానికోసం రామావతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కృష్ణావతారం. ఇలా ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క లోక ప్రయోజనం కోసం ఆ భగవంతుడు మన కోసం. మరి నా మాట ఏంటంటే, ప్రజలారా, దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువు మన కోసం కొన్ని వేల సంవత్సరాల పొడుగున 10 అవతారాలు ఎత్తితే, ఆ మహావిష్ణువు ఈ మహా మోసగాడు నారా చంద్రబాబు నాయుడు శతావతారాలు, ఈ 2 సంవత్సరాలకే శతావతారాలు. ఆయనేమో మహావిష్ణువు వేల సంవత్సరాలకు 10 అవతారాలు, 2 సంవత్సరాల కాలానికే శతావతారాలు ఈ మహామోసగానివి. అది లోక కళ్యాణం కోసం నారావారి మోసాలు, వేషాలు, ప్రజలను మోసగిచ్చేదానికోసం. చూడండి ఒకసారి, ఆయన చూడండి, చెప్పులు కుడుతున్నాడు. నా చెల్లెళ్ళ చేతుల్లో కూడా తలా ఫోటో ఉంది, నా తమ్ముళ్ళ చేతుల్లో కూడా తలా ఫోటో ఉంది. ఎన్ని వేషాలే, ఎన్ని మోసాలే. ఎవడైనా దళితుని ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీ ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల యొక్క కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదానికి వేషం వేస్తాడా? దళితులలో, ఎస్సీ కులస్తులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంత నీచంగా పాపం వారిని అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మాట్లాడినాడు. చెప్పులు కుట్టే వేషం వేస్తాడు. తిరుపతిలో నాయ బ్రాహ్మణులను తోకగా తెరిస్తా అంటాడు. మంగళ షాప్, బార్బర్ షాప్ లేక వినాడు. రజకులకు ఏ ప్రయోజనం చేయడు. అదిగో నా చెల్లి చేతులు ఉంది. అదో మా గోటూరు వెంకటేశ్, ఆయన రజకుడే, బీసీకి రాష్ట్ర కార్యదర్శి, ఆయన ధోబిఘాటు వినాడ.
నీ కులము తప్ప ఏ కులము పట్ల కూడా నీకు గౌరవం లేదు. కానీ నీ ఓట్ల కోసం పలు రకాల వేషాలలో భాగంగా ఆ కులాల అవతారాన్ని ఎత్తుతావు నువ్వు. ఎన్ని వేషాలు! చెప్పులు కుట్టాడు, మంగళ షాపులో పోయినాడు, మగ్గం నేస్తున్నాడు, అడే వడలేస్తున్నాడు, దోబి గారి దగ్గర వినాడు, కూరగాయలు తూకం వేస్తున్నాడు తగ్గడ పట్టుకొని, గానిగెక్కి గానిగ చెప్తున్నాడు, భార్యకు ఫోన్ చేసి నూనె తీసుకోమంటావా అంటాడు. రైతుల మీద ప్రేమ లేదు, వ్యవసాయం దండగా అని చెప్పినాడు, అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు, మంట లేకుండా వంట చేస్తాడు. ఏం గ్యాస్ ఏం మంటే లేదు, చేపల కూర తయారైపోయింది. చూడండి, మీరే చూడండి ప్రజలారా, ఒక అవతారం కాదు. సైకిల్ టైర్లకు పంచర్ వేస్తున్నాడు, కళ్ళు గీత కార్మికుల మాదిరి అరివై అవతారం ఎత్తే, పారిశుద్ధ్య కార్మికుల మాదిరి కసువు నూకే, దెబ్బలు అల్లుతున్నాడు, ఆటో ఎక్కినాడు, చిన్నపిల్లలతో కలిసి హాస్టల్లో బోధినట్టు నటన, తినేదిలే, ఊరిక యాక్షన్ గెలికేది అలా పక్కన వారేసేది. ఎందుకంటే అంటరాని వాళ్ళు కదా హాస్టల్లో ఉండేది, తినకూడదు, దళితులు కదా పాపం తినకూడదు. ఇట్లా ఎవరిని మోసగిచ్చేదానికోసం ఈ అవతారాలు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మోసగిచ్చేదానికి? ప్రజలను మోసం చేసేదానికి కాదా ఈ శతావతారాలన్నీ? భగవంతుడు దశావతారాలు అయితే నువ్వు శతావతారాలు. ఇంకా ఇప్పటికి అయిపోలే, 2 ఏళ్ళే, ఇక 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తాలి ఇట్లా? నేను అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఏదో ఒక ఊరికి పోతావు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి, సామాజిక పెన్షన్. 4,000 రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు, ఆ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి గారు హాజరై ప్రారంభిస్తే న్యాయమే. నువ్వు ప్రతి నెల ఒక ఊరికి పోయి ఒక చోట ఆటో ఎక్కడం, ఒక చోట చేపలు కొనడం, ఒక చోటకి గానిగ తిప్పడం అంటే, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క వేషం వేస్తున్నావంటే ఇది ప్రజలు మోసగించడం కాదా? మోసం కాదా? రేపు 1వ తారీఖు వస్తుంది ప్రజలారా, నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు మరొక వేషంతో, మరొక మోసాన్ని సిద్ధం చేసుకొని. నేను అడుగుతా ఉన్నా, నేను కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి, పెన్షన్ తీసుకునే వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం, అర్హత వారి వైపు నుంచి అడుగుతా ఉన్నాం మేము. నీవు సమాధానం చెప్పాలా, చెప్పి తీరాలను సమాధానం. 25 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల కాలంలో 60 సంవత్సరాలు వయసు నిండిన వారి సంఖ్య ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలుంది. కొన్ని లక్షలు. 2024 జనవరి 1 నుంచి 2026 జూలై 1 వరకు 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం అయింది. కొత్త సామాజిక పెన్షన్ ఇవ్వలే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒక్కసారి మేము పెన్షన్ ఇచ్చినాం. రాజ్యాంగబద్ధంగా అర్హత ఉండబడినటువంటి ప్రతి మనిషికి గ్రామ వాలంటీర్ ద్వారా సచివాలయం దగ్గరికి పోయి మేమే పనిచేసి వారి ఇంటి దగ్గరికి పెన్షన్ చీకట్లు 6 గంటలకు తీసుకుపోయి, ఇదిగో అవ్వా, ఇదిగో తాత అని చెప్పి పెన్షన్ ఇచ్చినాం 6 నెలలకు ఒకసారి. కులము చూడలే, మతము చూడలే, రాజకీయ పార్టీ చూడలే, పలుకుబళ్ళు లేవు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. 60 సంవత్సరాలు నిండి 2.5 సంవత్సరం దాటిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. మరి నువ్వు చెప్పిన ప్రకారం నేను అధికారంలోకి వస్తానే 100 రోజుల కల్లా అన్నీ ఇస్తానని చెప్పిన ఓ పెద్ద మనిషి మరి 2.5 సంవత్సరం అయింది ఇప్పటికీ. 60 సంవత్సరాలు పైబడి 62.5 సంవత్సరం వచ్చి ఉంటుంది ఇప్పుడు అందరికీ. 62.5 సంవత్సరం వచ్చి ఉంటుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో 25వ పెన్షన్ ఇస్తాను. ఈ 25 నెలల పెన్షను అంటే సుమారుగా ఒక మనిషికి 1,00,000 రూపాయలు నష్టం చేసినావు. సుమారుగా 1,00,000 రూపాయలు. 25 నెలలు ఇంటూ 4,000 చొప్పున ఒక మనిషికి 1,00,000 రూపాయల ఆర్థిక నష్టాన్ని కల్పించినావు. ఇదే కదా నువ్వు సంపద సృష్టించి సంపదను పంచేది ముఖ్యమంత్రి గారు. ఈ పెన్షన్గా అర్హత కలిగిన వాళ్ళ వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. 60 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మల వైపు నుంచి, అన్నదమ్ముల వైపు నుంచి అడుగుతా ఉన్నాం మేము.
2.5 సంవత్సరమైంది నాకు 60 సంవత్సరాలు దాటి. నువ్వు గెలిచిన 100 రోజులు ఇస్తానని చెప్పినావు. 25 నెలలుగా నాకు ₹1,00,000 నష్టం చేసినావు. మరి 60 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్ ఇవ్వని నీ అసమర్థత పరిపాలనకు నెలకొక్కసారి ఏదో ఒక ఊరికి పోయి ఇట్లా దేశాలు వేస్తావా? ఇట్లా వేషాలు వేసి ప్రజలను మోసం చేస్తావా? ఎన్ని వేషాలు నువ్వు వేసినది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా వారి సినిమాలలో ఇన్ని వేషాలు వేసిన్నారు. మరొకటి, నాకు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి 60 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినాడు, 65 ఉండేది, నేను 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్తులకు, స్త్రీ పురుషులు ఇరువురికి, స్త్రీలకు ఒకరికే కాదు ప్రజలారా, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక్క అగ్రవర్ణాలు తప్ప అన్ని కులాలు అన్ని మతాల వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి 50 సంవత్సరాలు నిండి ఉంటే 100 రోజుల్లో సామాజిక పెన్షన్ ₹4,000 ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి, ఆనాటికే 50 సంవత్సరాలు నిండిన వారితోనూ, ఆనాటికి 48, 47 సంవత్సరాలు వచ్చిన వారితో మరొక 2 ఏళ్లకు మాకు వస్తుంది కదని ఆ వయసు కలిగిన వాళ్లతో నీవు ఓటు తీసుకున్నావు. నువ్వు ఓటు తీసుకోవడం వల్లనే మేము ఓడిపోయినాం. మరి ఈరోజు 50 సంవత్సరాలు నిండిన వారి వైపు నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు. ఈళ్ళలోనే ఉన్నారు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, మా వాళ్ళలోనే. మరి ఇచ్చినావా పెన్షన్ ₹4,000? పెన్షన్ ఇలా ఎప్పుడు ఇస్తానన్న చెప్పినావా వాళ్ళకు? అసలు ఇస్తావో ఇవ్వనో చెప్పినావా? ఇయ్యకపోతివి, ఇస్తావో ఇవ్వో చెప్పకపోతివి. కానీ నెలకొక్క వేషం మాత్రం వేస్తావు, నెలకొక్క నటన మాత్రం చేస్తావు. మహామోసగానివి నువ్వు, మహామాయావి నువ్వు. 60 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ ఇవ్వకపోతివి. 2.5 సంవత్సరమైనా 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలైన వారు పెన్షన్ ఇవ్వకపోతివి. ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక 50 సంవత్సరాలు నిండిన వారికి చెప్తా ఉన్నా కదా, 50 సంవత్సరాలు నిండిన ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, మీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గడిచబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ₹1 రాగిన పేసానికి పెన్షన్ ఇవ్వడు. రాసి పెట్టుకోండి. ఛాలెంజ్, ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఓపెన్ ఛాలెంజ్. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యలేడు ఈ ప్రభుత్వంలో. 60 సంవత్సరాలు నిండిన అన్నలకు అక్కలకు చెప్తా ఉన్నా, ₹1,00,000 ఎగరగొట్టినాడు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో అప్పుడు ఇస్తాడు మీకు. కారణం 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలను గెలిపించుకునే దానికి చెప్పిన మాటలు ఆనాడు మోసం. 2 ఏళ్ల తర్వాత మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి మీకు వేసే తాయిలా, మీకు వేసే బిస్కెట్. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇచ్చినా కూడా, ఇంకొక 6 నెలలకు ఇచ్చినాడు అనుకోండి, నువ్వు 30 నెలలకు ఇస్తారా ముఖ్యమంత్రి, 30 నెలలకు ₹1,20,000 నాకు రావాలా, ₹1,20,000 అరియర్స్ ఇచ్చి, మన ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా, ₹7,000 జగన్ ఇచ్చే 3,000కు ₹1,000 కలుపుకొని 4 నెలలకు 3 నెలలకు 7,000 అయితే 7,000 ఇస్తానని చెప్పి ఓటేసుకొని మోసం చేసినావు. చూడే, వృద్ధాప్యంలో ఉండే వృద్ధులను మోసం చేసినావు, వికలాంగులను మోసం చేసినావు, 50 సంవత్సరాల వారిని మోసం చేసినావు, భర్త మరణించి ఉండే వయసులో ఉండే చెల్లెలను వితంతువులను మోసం చేసినావు నువ్వు. ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన జీవితం నీకు తప్ప ఎవరికి ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు? మరొకటి, వితంతుల పెన్షన్. ఇది ప్రజలారా ఆలోచించండి. హృదయ విదారకమైనటువంటి మాట వినండి ప్రజలారా. గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు వితంతు పెన్షన్ దేనికి పెట్టినారు? ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం మన బిడ్డలకు, మన చెల్లెళ్లకు, లేకుంటే 22 ఏళ్ళకు చేస్తాం. ఆనాడైతే 16, 17, 18కే చేస్తున్నారు. ఈనాడు 20, 22, 23, 24 ఏళ్ళకు చేస్తున్నారు. ఓ 20 సంవత్సరాలకు మన చెల్లెలకు మన బిడ్డకు పెళ్లి చేస్తే దురదృష్టవశాత్తు
భగవంతుని కరుణ లేకపోవడం వల్ల ఆ పాపకు తీవ్రమైనటువంటి నష్టం జరిగితే స్త్రీకి అన్నిటికంటే గొప్ప నష్టం, గొప్ప దుఃఖం, జీవితం గాఢాంధకారం ఏముంది? ఇంకా పసుపు కుంకుమం కూడమే, అంత తప్ప ఏమీ లేదు ప్రజలారా, ఏమీ లేదు స్త్రీకి. ఇంకా ఆ పాప జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో గాఢాంధకారమైనది ఏంటంటే భర్త మరణించడమే. అట్టి భర్త మరణిస్తే ఆ పాప జీవితం వయసులోనే ఓ 25 ఏళ్లకో 30 ఏళ్లకో 35 ఏళ్లకో 40 ఏళ్లకో యవ్వనంలో ఉన్నప్పుడే భర్తను కోల్పోతే ఆ పాప జీవితం దుర్భరం, మానసిక వేదన, జీవితం కష్టమవుతుంది, పేదరాలై ఉంటుంది. అందుకే అట్టి పేదరికంలో కలిగినటువంటి వితంతువులైన చెల్లెళ్ల కోసం భర్త సంపాదించి పోషిస్తాడు కాబట్టి ఆ పోషణ లేనప్పుడు పిల్లలతో కష్టపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆ చెల్లెలకు తోడుగా సామాజిక పెన్షన్ పెట్టారు. అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన పెన్షన్ ఇది. నా దృష్టిలో వృద్ధులకు ఇచ్చేదానికంటే 50 ఏళ్ళకి ఇచ్చేది అందరికంటే చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ వితంతువులకు ఇచ్చే పెన్షన్. కారణం వాళ్ళు వయసులో భర్తను కోల్పోయినారు, సహాయపడాల. మరి మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది మా అక్క చెల్లెమ్మల వైపు నుంచి అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు, ఈ 24 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో భర్తను కోల్పోయి వితంతువులైనటువంటి మా చెల్లెమ్మలు, అక్కలు ఎన్ని లక్షల, ఎన్ని వేల మంది ఉన్నారు. ఒక్కరికైనా ఇచ్చినావా నువ్వు? ఒక్కరికైనా సామాజిక పెన్షన్ అంటానావే, సామాజిక న్యాయం చేసినావా? భర్తను కోల్పోయి గాఢాంధకారమైనటువంటి జీవితంలో ఉండే చెల్లెమ్మల కోసం ఇవ్వాల్సిన 4,000 రూపాయలు కూడా ఇవ్వని నీవు 31వ తారీఖు వచ్చే ఏదో ఒక జిల్లా, ఏదో ఒక తాలూకా, ఏదో ఒక గ్రామానికి పోయి ఇక మంగళసాపులే కన్నా పోయేది, దోబిఘాట్లే కన్నా పోయేది, కూరగాయలన్న తూకం వేసేది, లేకుంటే చేపలన్న కొనేది, లేకుంటే వంట లేకుండా మంటన్న చేసేది, మంట లేకుండా వంటన్న చేసేది. ఎవరిని ఉద్ధరించేదానికి నాటకాలు? ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు ఈ నాటకాలు? నీకు సిగ్గు శరం గట్టిగా అడుగుతానా? సీము కానీ, నెత్తురు కానీ, సిగ్గు కానీ, రోసం కానీ నీది ఏదైనా ఉంటే నీ శరీరంలో తెల్లవారితే వితంతు పెన్షని. ఈ రాష్ట్రంలో భర్త కోల్పోయినటువంటి చెల్లెమ్మలకు ఇమ్మీడియట్గా 4,000 రూపాయల చొప్పున ఈ 25 నెలలకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇచ్చి ప్రతి నెల వాళ్ళకు గౌరవంగా ఇయ్యి. ఓ తండ్రిలాగా ఆదుకో, అభినందిస్తా. ఇట్లా మాయగానిలాగా, ఇట్లా మోసగానిలాగా నాటకాలు వేస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే మాట్లాడుతుంది, ఇక్కడే ప్రశ్నిస్తుంది వాళ్ళ వైపు నుంచి. ఇంకా ఘోరమేం తెలిసిన ప్రజలారా, ఇది ఎంత ఘోరమైనండి. ముఖ్యంగా ఆడపిల్లలే వినాల, ఎంత ఘోరమైనండి ఇది. నీచం. ఆయనే బతుకుతున్నాడు. మా ఇటోడైతే శనిగులు కలిపి మింగి నీళ్ళు లేని బాయిలో పడి పుసుక్కంగా వస్తాం మేమైతే చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఉంటే. గులికలు వేసుకుంటే సచ్చాము, పొరపాటు ఎవడైనా బతికిచ్చారో మళ్ళీ పైనుంచి బాయిలో దుంకుతాం పీడవాలని, ఈ బతుకు బతకద్రా అని. ఏందంటే చెప్పబోయేది మన పొద్దుటూరులో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడన్నా 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. మా ఊర్లో అయితే ఒక 5, 10 ఎన్నో వితంతు పెన్షన్ ఇచ్చినారంట. ఏం ప్రెస్ సోదరులారా, 5, 6, 10, 20 ఇచ్చి దానికి ఏం చెప్తారంటే వితంతు పెన్షన్ మంజూరు, నూతన వితంతు పెన్షన్ మంజూరు అని ప్రకటన. దానికి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు పోయి ఆర్పాటం. నేను చెప్తా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మల వైపు నుంచి ఎవరికి వాళ్ళు ఇచ్చేదంటే ప్రజలారా, ఒక 70 సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద ఆయన ఉంటాడు, 70 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు పైబడి పెన్షన్ తీసుకునేది. 60 సంవత్సరాల వయసు నుండి తీసుకుంటే సామాజిక పెన్షన్ తీసుకుంటే ఓ వృద్ధుడు పురుషుడు, ఆయనకు ఒక 66, 67, 69, 70 ఉంటాయి. ఆయన మరణిస్తాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ప్లేసులో ఆయన భార్యకు వితంతు పెన్షన్ పేరుతో పెన్షన్ ఇచ్చినారు. అంటే దాని అర్థం 70 సంవత్సరాలు ఒక మనిషి మరణించినాడు పెన్షన్ తీసుకుంటా అంటే ఆయన పిల్లానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 64, 63, 62, 61 ఉంటాయి. మొత్తం మీద 60 ఏళ్ళు అయితే దాటి ఉంటాయి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే పెన్షన్ను, వృద్ధాప్యంలో ఉండబడిన పెన్షన్ను వృద్ధాప్య పెన్షన్ అంటారా లేకుంటే మొగుడు తెచ్చి ఇచ్చే పెన్షన్ అంటారా? దాన్ని నాకు తెలియకడుగుతా. 30 ఏళ్లకు భర్త చనిపోతే ఇచ్చేదాన్ని వితంతు పెన్షన్ అంటారు. వయసులో ఉండే స్త్రీకి భర్త మరణించితే దాన్ని వితంతు పెన్షన్ అంటారు. 60 సంవత్సరాలు పైబడిన తర్వాత భర్త మరణిస్తే ఇచ్చే పెన్షన్ను అది అన్నారు. వృద్ధాప్యం లేక ఆమె కూడా వచ్చింది కాబట్టి వృద్ధాప్య పెన్షన్ అంటారు. భర్త మరణిస్తే రీప్లేస్మెంట్లో భాగంగా
ఆయన భార్యకి ఇచ్చి వితంతు పెన్షన్ అని చెప్పుకుంటావా? వితంతు పెన్షన్ అని చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే భర్తను కోల్పోయి ఉండారో, భర్తను కోల్పోయే వయసుతో నిమిత్తం లేదు, పెళ్లి జరిగినప్పటి నుంచి 18 సంవత్సరాల తర్వాత 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఎప్పుడో వాళ్ళకు పెళ్ళైన తర్వాత నుంచి ఎప్పుడు భర్త మరణించినా కూడా 60 సంవత్సరాల వరకు ఇచ్చేదాన్ని వితంతు పెన్షన్ అంటారు. అట్లా ఇచ్చినావా? వితంతు పెన్షన్ ఇవ్వకపోవడం, పైగా భర్త 70 ఏళ్ళ నుండి మరణిస్తే ఇచ్చే ఆమెకు వితంతు పెన్షన్ అని చెప్పుకొని మళ్ళీ నాటకాలు ఆడతావు. ఇద్దరు నాటకాలు, నీ శతావతారాలు ఇయ్యే. చెప్పినా కదా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా వారి సినిమాలలో 100 సినిమాలలో ఇన్ని వేషాలు వేసినాడు. ఈ వేసినాడు ఇన్ని వేషాలు, ఇన్ని మోసాలు ప్రజలను మోసగిచ్చేదానికి. నీ బ్రతుకంతా కోసం, నీ జీవితం అంతా పదవీ వ్యామోహం, నీ జీవితం అంతా పదవీ వ్యామోహమే. ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం, 60 సంవత్సరాల పెన్షన్ ఇవ్వబోతివి, 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వబోతివి, వితంతుల పెన్షన్ ఇవ్వబోతివి, వికలాంగుల పెన్షన్ ఇవ్వబోతివి, కాలో చెయ్యో ముక్కో కన్నో సక్రమంగా లేకుండా ఉండే నా సోదరులు చెల్లెళ్ళు దివ్యాంగులు అన్నాం, ప్రేమగా గౌరవంగా ఇచ్చినావా వాళ్ళకు? ఇవ్వలే. ఇవ్వాల్సింది వాళ్ళకే కదా. నువ్వు ఇవ్వాల్సిన పెన్షన్లో మొట్టమొదటి పెన్షన్ ఇవ్వాల్సింది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వితంతు పెన్షన్. వితంతు పెన్షన్ తర్వాత ఎక్కువ ఇవ్వాల్సిన ధర్మం ఉండేది వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్ తర్వాత ఇవ్వాల్సినది 60 సంవత్సరాల పెన్షన్. 60 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన పెన్షన్ నువ్వు కూసినావు కాబట్టి 50 సంవత్సరాలు, ఓటు వేసుకున్నావు కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాల. మరి ఇచ్చినావా వికలాంగులకు? నేను అందుకే చెప్తా ఉన్నా, వికలాంగులు కాదు, దివ్యాంగులు. ఈ ప్రభుత్వమే వికలాంగం, ఈ ప్రభుత్వమే అవయలోపం, ఈ ప్రభుత్వమే అవయలోపం. వికలాంగ ప్రభుత్వం ఇది. వారు కాదు వికలాంగులు, వారు దివ్యాంగులు. ఈ నలుగురికి అయిపోయినాయి. 10-15 సంవత్సరాలుగా, అంటే 2014 నుంచి అంతకు ముందు నుంచి కూడా, అంటే నీ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, 3 ప్రభుత్వాలు చెప్తానా. గత ప్రభుత్వాలలో పెన్షన్ తీసుకుంటా ఉండేవారు నువ్వు వచ్చిన తర్వాత 6 నుంచి 7 లక్షల మందికి పెన్షన్లు తొలగించినావు. 6 నుంచి 7 లక్షల మందికి పెన్షన్లు తొలగించినావు. ఎందుకు తొలగించినావు? వివిధ కారణాల చేత అర్హత లేదని తొలగించినావు. మరి 2014-19లో నీ ప్రభుత్వంలో ఇచ్చిన వారికి కూడా తొలగించినావంటే 2014-19లో నీ ప్రభుత్వం నిద్రపోతుందే? అసమర్థత ప్రభుత్వమా? నీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగస్తులు చెడ్డోళ్ళ, అవినీతి పరుల, లేకపోతే జ్ఞానం లేని వాళ్ళ? మరి నీ ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు అప్పుడు న్యాయమై 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు మేము ఇచ్చినప్పుడు అప్పుడు న్యాయమై, 24 వచ్చిన తర్వాత నీకు న్యాయం లేదు, కార్డులో పేరు తప్పు ఉంది, ముక్కు వంకరుంది, జుట్టు ఊడిపోయింది, జుట్టు ములిసింది, దరిద్రమైన కారణాలు చెప్పి 7 లక్షల మందికి నువ్వు పెన్షన్ తీసేస్తావా? తప్పు. ఏ కారణం ఉన్నప్పుడు కూడా గతంలో పెన్షన్ ఇచ్చిన తర్వాత కొనసాగించాల్సిందే. ఇప్పుడు ఇచ్చేటప్పుడు కావాల్సిందే నువ్వు 1-3 సార్లు భూతద్దం పెట్టి చూసి స్క్రూటనీ చేసి, మేము కాదనం. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలన్నదే మా లక్ష్యం. కాకపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత 10-15 వేలు తీసుకున్న తర్వాత ఈ రోజు నువ్వు తొలగిస్తే మనకి బాధ కలగదా? తప్పుడు కారణాలు పెట్టి 7 లక్షల మంది పెన్షన్లు తొలగిస్తావా? నూతన పెన్షన్లు ఇస్తానని చెప్పి నూతన పెన్షన్లు ఇవ్వకుండా ఉండబడిన పెన్షన్లు తొలగించినావు. 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండావు. వితంతువులకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 70 ఏళ్ల ముసలోడు చచ్చిపోతే వాళ్ళ పిల్లానికి పెన్షన్ ఇచ్చినా వితంతువు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటావా? వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా ఇన్నాళ్ళు బాధ పెడతావా? రేపు 1వ తారీఖు వచ్చాంది ప్రజలారా, పెన్షన్ తీసుకున్న అందరూ చెప్తానా, తీసుకున్న వాళ్ళందరూ చెప్తానా, రేపు 1వ తారీఖు వచ్చాంది. ఈ రాష్ట్రంలో యాన్నొకసాట ప్రత్యక్షమవుతాడు. రేపు ఈ రాష్ట్రంలో యాన్నొకసాట ప్రత్యక్షమవుతాడు. మామూలు రూపంలో ప్రత్యక్షం కాడు. ఇదిగో అటు శతావతారాలు ఉన్నాయి కదా, మహా మోసగాని, అట్లా ఏదో ఒక కొత్త అవతారం ఎత్తాడు. టీ తయారు చేస్తాను, చేపలు తయారు చేస్తాను, సైకిల్ టైర్లకు పంచర్ చేస్తాను, లేకుంటే కసువు నూకుతాను,
కొత్త అవతారం ఎత్తి ఆడ పెన్షన్ ఇచ్చాడు. నువ్వు ఇచ్చే ఆ 4,000 రూపాయల పెన్షన్ కోసం నీకు ఒక విమానం తర్వాత ఆ నుంచి మళ్ళీ 70 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఒక హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా పని చేయడము, ఆఫీసులలో పని వదులుకొని నువ్వు యాడికైతే ఆ ఇంటికి పోతున్నావో చుట్టూ 4-5 కిలోమీటర్ల వరకు ఒక్క మనిషి నరపురుగు లేకుండా అంతా క్లీన్ చేసి పెట్టడము, వందల వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టుకోవడము అంతా అయిపోయిన తర్వాత ఓకే రెడీ, షార్ట్ ట్రై, కెమెరా ఆన్. ఇది కెమెరా ఆన్. ఇట్లా అట్లా నా జోబీకి ఉంది కదా, ఇట్లా కెమెరా, నీ జోబీకి ఒక కెమెరా, నువ్వు పెన్షన్ ఇచ్చే ఇంట్లో ఒక మైకు, కెమెరా, అంతే, షార్ట్ రెడీ. నాటకాలు, నీ బూటకాలు, నీ మోసాలు, నీ వేషాలు, నీ బ్రతికే వేషాలతోనూ మోసాలతోనూ జరిగిపోయింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. నీ వేషాలు ఏమన్నా దుమ్ము తగిలించుకో, మోసాలు చేయకు. నువ్వు ఇమ్మీడియట్గా 25 నెలల కాలం నుంచి ఇవ్వాల్సిన పెన్షన్ 1,00,000 రూపాయలు అరియర్స్ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇవ్వాలా. 50 సంవత్సరాల పెన్షన్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ 25 నెలల పెన్షన్ 1,00,000 రూపాయల అరియర్స్తో వాళ్ళకి ఇవ్వాలా. వితంతు పెన్షన్ ఎవరైతే ఉండారో వారికి 25 నెలల కాలం 1,00,000 రూపాయలు ఇస్తూ క్షమాపణ కోరి ఇవ్వాల. వితంతువులకు నువ్వు 25 నెలలుగా మీకు పెన్షన్ ఇవ్వకుండా మీ పట్ల తప్పు చేసినా తల్లి నేను నీకు ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు, యాడ తప్పించుకునే రైతుల దగ్గర, విద్యార్థుల దగ్గర, ఆరోగ్యశ్రీ దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, నిరుద్యోగుల దగ్గర నువ్వు యాడ తప్పించుకోగలుగుతావేమో నాకు తెలియదు, కానీ ఒక్క చోట మాత్రం భస్మమవుతావు, నువ్వు దగ్ధమవుతావు. ఒక్కరి కన్నీళ్ళలో మాత్రం కొట్టుకొని పోతావు. ఆ కన్నీళ్ళు ఎవరియో తెలుసునా? భర్త మరణించిన వితంతువైన చెల్లెలి యొక్క ఆక్రందనలో నుంచి, ఆక్రోశములో నుంచి, వారి మనసు వేదనలో నుంచి పుట్టే కన్నీళ్ళల్లో భస్మమవుతావు. రతన చూడే, నీకు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే 25 నెలల డబ్బులు ఇవ్వాలకు. రాష్ట్రంలో భర్త మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి అందరికీ ఇచ్చినావు కదా. ఎన్నికలప్పుడు అరియర్స్ 7,000, మరి అప్పుడు ఎందుకు ఇచ్చినావు? ఓట్ల కోసం 7,000 రూపాయలు ఇస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆశపడి ముస్లిం ముతుగా బేర్చాలని చెప్పి 7,000 ఇచ్చాను నేను. మరి ఇప్పుడు కూడా ఇవ్వాలి కదా. 25 నెలలు ఎగరగొట్టిన తర్వాత 25 నెలలు ఎగరగొట్టినాక ఇవ్వాలి కదా. ఇంకొకటి కూడా వికలాంగుల తరఫున మాట్లాడుతున్నాం. ఇది మా ప్రొద్దుటూరు నుంచి చిన్నచెట్టుపల్లి గ్రామానికి సంబంధించినది. వరదరాజిరెడ్డి గారు ఇచ్చిన లెటరు ఏమిచ్చినారు తెలిసిన? గతంలో వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగుల యొక్క ధృవీకరణ పత్రముతో అవి సక్రమంగా లేవు కాబట్టి వాళ్ళందరూ తీసి పారేయండి. తీసేసినారు అంటే యథా రాజా తదా ప్రజ. నారా చంద్రబాబు నాయుడు ఎట్టుండారో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అట్టే ఉండారు. జాలి, కరుణ, దయ లేకుండా తొలగింపులే. వాళ్ళకు సృష్టించడం ఇష్టం ఉండదు, ధ్వంసం చేయడం ఇష్టం ఉంటుంది. ప్రాణం పోయడం ఇష్టం ఉండదు, ప్రాణం తీయడం ఇష్టం ఉంటుంది. ఇచ్చేది ఇష్టం ఉండదు, క్యాన్సల్ చేసేది ఇష్టం ఉంటుంది. మనుషులు సంతోషపెట్టేది ఇష్టం ఉండదు, జగన్లాగా మనుషులు దుఃఖ పెట్టేది ఇష్టం ఉంటుంది. అందుకే ఈ వికలాంగులు తీసేవన్నాడు. ఇట్లనే రాష్ట్రం అంతా ఈ పత్రాలు ఇచ్చినది, గతంలో ధృవీకరణ పత్రాలు ఇచ్చినది డాక్టర్లు ఇచ్చినారా లేకుంటే ఆ రోజు ఏమన్నా కాంపౌండర్లు ఇచ్చినారా? ఆ రోజు కూడా 2014-19లో డాక్టర్లే కదా ఇచ్చింది. మరి వీళ్ళ మీద తీసేసే బదులు ఎవరైనా తప్పుడు పత్రాలు ఇచ్చినా డాక్టర్లు చర్యలు తీసుకో. ఈ ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఆడికి అవతలోడు వాళ్ళ ధృవీకరణ పత్రం కోసం పరీక్షించుకునే దానికి పోతే ఏమైతే మీరు ఇచ్చినారో ఇవి కరెక్టే ఇచ్చినారు. ఏమని? ఇవి కరెక్టే, ఇది కరెక్టే అని ఇచ్చినారు. ఈయన వికలాంగతత్వం ఉందని చెప్పి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా దీనికి పెన్షన్ ఇయ్యలే, ఈ బుద్ధుడికి ఇలే. మేము ఇదే అడిగేది. ఈ నాటకాలు, ఈ మోసాలే మేము చేయొద్దని మేము అడిగేది. ఈ నాటకాలు చేయొద్దనే. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా నమస్కరించి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ మహామోసగారి మోసాలను మీరు గమనించమని కోరుతా ఉన్నా. మహావిష్ణువు దశావతారాలు లోక కళ్యాణం కోసమైతే ఈ మహామోసగారి మాయలు, మోసాలు, వేషాలు ప్రజలు మోసగిచ్చేదానికోసం. చూడండి ఎన్ని వేషాలు వేసినాడో. అసహ్యం కలగడం లేదా? ఇన్ని వేషాలు
ఇన్ని వేషాలు వేసేదానికంటే నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తే బాగుండదా, గౌరవం రాదా? పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేము. 60 సంవత్సరాలు నిండి ఎవరైతే ఉండారో 2.5 సంవత్సరం అయింది పెన్షన్ ఇయ్యక. ఈ 2.5 సంవత్సరం కాలము 60 సంవత్సరాలు నిండి ఉండే వాళ్ళందరికీ గడిచిన 25 నెలలు పెన్షన్ ఇయ్యలేదు కాబట్టి అరియర్స్ ₹1,00,000 చొప్పున ₹1,00,000 ఇచ్చి ₹4,000 పెన్షన్ ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఓటు వేసుకొని అధికారంలోకి వచ్చినావు కాబట్టి, వారి ఓటుతో నువ్వు గెలిచినావు కాబట్టి, నీ అవసరం తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్త్రీ పురుషులు ఎవరైతే ఉండారో వాళ్ళకు అరియర్స్ ₹1,00,000 ఇచ్చి ₹4,000 ప్రతి నెల సామాజిక పెన్షన్ ఇవ్వాలి. 25 నెలలుగా వితంతు పెన్షన్ ఏదైతే ఇయ్యలేదో నువ్వు అట్టి చెల్లెమ్మలకు అక్కలందరికీ కూడా అరియర్స్ ₹1,00,000 ఇచ్చి ₹4,000 సామాజిక పెన్షన్ ఇవ్వాలా. ఆ చెల్లెళ్లకు నువ్వు క్షమాపణ కూడా కోరాలా. వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 25 నెలల పెన్షన్ ఇచ్చి ₹4,000 ఇవ్వాలా. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇది నువ్వు ఇయ్యనంత వరకు, నువ్వు చేయనంత వరకు నీది పాలన కాదు, నీది బ్రతుకు కాదు. మళ్ళా చెప్తానా చంద్రబాబు నాయుడు, ఈ పెన్షన్ ఇవ్వకుండా ఉన్నంత వరకు నీది పాలన కాదు, నీది బ్రతుకు కాదు. నీ అన్ని మోసాలే. నువ్వు అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నావు చూడి, అమరావతిలో మట్టిని ముద్దాడుతున్నాడు. ఏమో ఈయనకు వ్యవసాయం అంతా ప్రేమ ఉన్నట్టు, వ్యవసాయం దండగా అని చెప్పినవాడు, వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర రెడ్డి. పండగ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మట్టిని ముద్దాడలే, ఈయన మట్టిని ముద్దాడుతున్నాడు. ఏమి నటన చూడా, నటన ఎన్ని వేషాలు చూడి. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామేమంటే కన్నా, రేపు 1వ తారీఖు పెన్షన్ నీకు పోతున్నాడు కాబట్టి కనీసం మా మాటలు పొరపాటు నీ చెవులకు వినపడితే, రోజన్నా సిగ్గు రోషం కలిగితే నువ్వు ఇస్తావేమని. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.